నిన్నటి బుధవారం రోజు దేవుని మందిరం ఉన్నాము. మరలా ఈరోజు దేవుని మందిరంలో ఈ శుక్రవారం దినమందు చేరుకొని పాటల ద్వారా మాయపరిచాము. కొత్త పాట పాడిన దేవుని దాసులకి ఇద్దరికి కూడా ప్రభు పేరిట వందనాలు. ఈ సమయంలో నేను ఒక మంచి మాట మీ దగ్గర అడగాలని ఆశపడుతున్నాను. దేవుని పిల్లలు బ్రతకడానికి దేవుని పిల్లలు చేయవలసిన పని ఏంటి? ఏం చేస్తే దేవుని పిల్లలు బ్రతకగలుగుతారు? దేనికి వాళ్ళకి ఊపిరి? మాట వల్ల. తర్వాత దేవుడు మన దగ్గర రావాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి కదా. ఓకే, రైట్. ప్రార్థన అంటే మొరపెట్టుకోవడం కదా. రైట్, చాలా సంతోషం. గుడ్. ప్రార్థన అంటే చేస్తే మనకు అది ఊపిరి. ప్రార్థనే మన ఊపిరి, మన ధ్యేయము, మన ఆయుష్కాలం. అంటే ఆపత్కాలంలో, కష్టకాలంలో, సంతోషకాలంలో అయినా, ఏ స్థితిలో ఉన్న వారమైనా కూడా ప్రార్థన అనేది చేస్తే బలహీనులుగా ఉన్నా బలవంతుడమే, బలవంతులుగా ఉన్నా బలహీనమే దేవుడు. ఎందుకంటే నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలనని చెప్పినాడు. అందుకే మీరు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు బ్రతకాలంటే ప్రార్థన ద్వారా నా వైపు తిరిగి మొదలుపెట్టండి చెప్పాడు. ఇది దేవుని యొక్క కోరిక, దేవుని ఆలోచన. రవికుమారు సందేశ్ విశ్వ సందేశ్ చూడండి ఏమంటాడంటే, దేవుని మాటగా ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో ఎంత మంచి మాట చెప్తున్నాడు. దేవుడైన యెహోవా నాకు మొరపెట్టుము. ఎంత మంచి మాట అమ్మా! ఎవరి కొద్దిరా లోకంలో ఎంతోమంది గొప్పవాళ్ళు, కొద్దివాళ్ళు, సామాన్యులు ఉన్నారు. మీ అవసరతలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పుడు, శత్రువు చేతిలో దొరికి బాధింపడుతున్నప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగి మీరు నిరుత్తరులై అంటే నిస్సహాయ స్థితిలో ఉండిపోయేదానికన్నా నా వైపు తిరిగి మొరపెట్టండి. నాకు మొరపెట్టుమో. ఎస్, ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనము ప్రార్థన ద్వారా అప్లై చేస్తే ఆయన ప్రార్థన ద్వారా మన ప్రార్థన విని మనకు మన అవసరతలను సప్లై చేస్తాడు. అప్లై చేస్తే సప్లై ఉంటుంది. అప్లై చేస్తే ఉంటుంది, సప్లై ఉంటుంది. మనకు అప్లైకి సప్లైకి రెండింటికి సంబంధం ఉందా కదా. అంటే అడిగిన వారు ఉన్నారు, ఇచ్చేవారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన బాంధవ్యం అనేది, బంధుత్వం అనేది, ప్రేమ అనేది, ఆధిక్యత అనేది బాగా వినాల. ఇవి ఉంటే ఒకరికొకరు ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు. అందుకే ప్రవక్త అయిన ఇర్మియాతో నీకు వచ్చిన బాధ విషయంలో, నీకు వచ్చిన నెమ్మది లేని స్థితిలో, నీ శత్రువు నా గురించి నువ్వు ప్రకటించేటప్పుడు నీకు వచ్చిన బాధల విషయంలో నీకు ఎవరు సహాయం చేయకపోయినా నా వైపు తిరిగి మొరపెట్టు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తారే. జాగ్రత్త, నేను నీకు ఉత్తరం ఇస్తున్నా. ఎందుకు? ఏ విషయంలో మనకి ఇస్తారంటే సమాజంలో మనకు వచ్చే విపత్తుల నుండి తప్పించుకోవడానికి, మనం బ్రతికి ప్రజల్లో అందరిలో ఉన్నవారమని చెప్పడానికి మనకు ఏ సంగతిని ఇస్తాడో చూద్దాం ఇప్పుడు. అమ్మా, నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను. ఇది దేవుని వైపు ప్రార్థన చేస్తే మనం తప్పించుకోవడానికి మార్గం కలిగజేస్తాడు. బాగా వినాలా? గూఢమైన అంటే గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను. ఇది మొరపెడితే దేవుడు మనకి ఇచ్చేటువంటి స్థితి ఏమంటే గూఢమైన సంగతులను, గొప్ప సంగతులను తెలియజేస్తాడు. ఉత్తరం ఇచ్చి ఇదా మన నుండి తప్పించుకోవడానికి మార్గం ఇస్తున్న పోవాలి. ఈ సత్యాన్ని ఎరిగిన వాళ్ళు దేవుని పిల్లలు, ఏర్పాటు చేయబడిన వారు. నిన్నటి రోజు బుధవారం రోజు ఏర్పాటు చేయబడిన వారికి దేవుడు ఇచ్చిన అధికారాన్ని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సమయంలో దేవుని వైపు మొరపెట్టుకునే వారందరికీ దేవుడు ఇచ్చేటువంటి ఉత్తరం ఏమి అని చెప్పి చూస్తే, ఎందుకు ఈ మాట చెప్పడం? నీకు గూఢమైన సంగతులను, గొప్ప సంగతులను నీకు తెలియజేస్తాను. ఎందుకంటే మనుషుడు దేవుడు ఎన్నో మేలు
పొంది కూడా కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన ద్వారా చెల్లించడం లేదు. మనుషుడు మర్చిపోతున్నాడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనుషుడు అన్ని విషయాలలో అతిశయపడుతున్నాడు, కానీ దేవుడు దీన మనసు కలిగి చూస్తున్నాడు నీ దగ్గరికి రావాలని. అందుకొరకే దేవుడి మాటగా దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఈ మనుషులను కూడా వారు ఎవరు కూడా ప్రార్థన ద్వారా నన్ను ఆహ్వానించకపోయినా నేను వారి దగ్గరికి వెళ్ళాలని అందరికీ కూడా చెప్తున్నాను. చనిపోయిన వారు మొరపెడుతున్నారు, ఈ రాళ్ళు మొరపెడుతున్నాయి. ఎంతమంది చూడండి, ఎవరెవరు మొరపెడుతున్నారంట? చనిపోయిన వాళ్ళు మొరపెట్టారు. ఎవరైనా చనిపోయిన వాళ్ళు మొరపెట్టగలరా? ఎవరు? వెరీ గుడ్. చూడండి, చనిపోయిన వాడు రక్తం అంతా ఒడిగిపోతుంది, ఎంత అన్న చేత చంపబడ్డాడు. కయ్యను అన్న చేత చంపబడి పడిపోయినాడు. కయ్యను చేత తమ్ముడైన హేబేలు చంపబడి హేబేలు చనిపోయి చేశాడు, పడిపోయినాడు. కానీ హేబేలు రక్తం ఏం చేసింది? ఆదికాండం 4వ అధ్యాయంలో చచ్చిపోయిన వారు మొరపెడుతున్నారు, కానీ బ్రతికి ఉండి దేవుని దగ్గర రాలేక మొరపెట్టలేని వారు ఉంటున్నారు. బ్రతికి ఉండి కూడా దేవుడు చేసిన మేలు విషయంలో ప్రార్థన చేయడానికి కుటుంబానికి ఆహ్వానించలేని వారు ఉంటున్నారు. బ్రతికి ఉండి కూడా దేవుడు చేసిన పిల్లలకు మేలు చేయలేక వెనకబడిపోతున్నందుకు ఈ గోడలకు చెప్తున్నాడు. చదవమ్మా. అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి? కయ్యను, ఏమయ్యా నువ్వు చేసిన పని అంటే నీ తమ్ముని రక్తము ఎక్కడి నుండి మొరపెడుతుంది? నేలలో నుండి హేబేలు రక్తం మొరపెడుతుంది. మరి నీ రక్తము నా రక్తము యేసుప్రభు రక్తం అయితే మనం మొరపెట్టామా లేదా? ప్రార్థన ద్వారా దేవునికి పని కలిగించాలా లేదా? నీ రక్తము నా రక్తము మన రక్తమైనప్పుడు పాటల ద్వారా ఆయన ఆహ్వానించేటువంటి నోరు ఉండాలి, మనసు ఉండాలి. ప్రార్థనతో పాటలు పాడేవారు ఉండాలి, ప్రార్థన చేసేవారు ఉండాలి, పరిచయం చేసేవారు ఉండాలి, ఆతిథ్యం ఇచ్చేవారు ఉండాలి. ఇవన్నీ కూడా దేవుని పిల్లల లక్షణం. అందుకొరకే హేబేలు రక్తము దేవుని వైపు తిరిగి మొరపెట్టింది. ఒక యజమాని ఒక పనివాడిని పని చేసి తర్వాత కూలి కొనకపోతే ఆ కూలివాడు మొరపెట్టిన మొర ఎటువంటిదంటే వారి పక్షంలో ఎవరు మొరపెట్టినారు చూడండి. హబక్కూకు 2వ అధ్యాయము 11వ వచనం. ఈ రాళ్ళు మనకు చచ్చిపోయిన వాళ్ళు అందరూ కూడా దేవుడి వైపు తిరిగి మొరపెడుతున్నారు, కానీ బ్రతికి ఉండి కూడా మొరపెట్టలేని వారికి దేవుడు సెలవిస్తున్నాడు. హబక్కూకు 2వ అధ్యాయము 11వ వచనం. ఎవరంటేడా దేవుడు ఏం చెప్పినాడు? బతికిన వాళ్ళక చనిపోయిన వాళ్ళకి నేను నాకు మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇస్తాను. చిట్టమ్మ, అనిత, కుశలమ్మ, చూడండి దేవుడు ఏమన్నాడంటే నాకు మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇస్తాను. ఎవరు చెప్పినాడు? బతికిన వాళ్ళగా బ్రతికిన వాళ్ళు చెప్పినాడు, కానీ బ్రతికిన వాళ్ళు మొరపెట్టడం లేదు. కాబట్టి దేవుడు హేబేలు యొక్క రక్తానికి మొరపెట్టింది నాకు చెప్పినాడు. ఇక్కడ గోడలలోని రాళ్ళు కూడా మొరపెడుతున్నాయంట దేవునికి. మరి నీవు మొరపెడుతున్నావా లేదా? రేగి మొదటి జామున నీ పిల్లల కొరకు లేచి నీ భర్త కొరకు ప్రార్థన, నీ పిల్లల కొరకు ప్రార్థన, సంఘం కొరకు ప్రార్థన, సమాజం కొరకు ప్రార్థన, సంతోషంగా ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా దేవునికి మొరపెడితే దేవుడు మనకు అన్ని విషయంలో సహాయం. అందుకనే గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి. ఎవరే? దూలు అంటే ఈ స్తంభాలు ఉన్నాయి కదా. దేవాన్ని ఇంత పెద్దగా కట్టించినా కానీ దేవాలయంలో ఆనందరావు సంఘం అంతా కూడా కలిసి కట్టుకున్నారు, కానీ ఏం లేదు, ఎవడు లేడా ఎవడు చూస్తే కూడా అంటున్నాడు. ఉండని ఆయన నీకు బాధ ఎందుకు, నాకు లేని బాధ నీకెందుకు అంటున్నాడు ఆయన. ఎవరు లేకపోయినా సరే ఈ గోడలతో ఈ స్తంభాలతో మొరపెట్టేటట్టు చేస్తా, నీవు భయపడవద్దు. ఎంత మంచివాడు. గోడలలోని రాళ్ళు మొరపెడుతున్నవి, దూలములు. థ్యాంక్ యూ మచ్. ఇప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం.
ఇక్కడ ఎవరు మొరపెడుతున్నారు? ఇదిగో మీ దగ్గర పని చేసే వాళ్ళు, మీకోసం పని చేసే వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు? మీరు చేయవలసిన పని చేయకుండా మీ చేతులు మీ కష్టార్జితాన్ని బిగబట్టి మీకు మీరే తినేస్తున్నారు. కాబట్టి మీ కొరకు ఎవరు మొరపెడుతున్నారు? ఇదిగో మీ చేని కోసిన మీ చేను కోసిన పనివారి యొక్క మోసముగా బిగబట్టిన కూలి ఏం మొరపెడుతుందమ్మా? బాగా వినాలా, మరొకసారి అడుగుతాను. ఏమేమి మొరపెట్టింది? ఫస్ట్ పాయింట్ హేబెలు రక్తం చచ్చిపోయిన వాడు మొరపెట్టాడు. రెండవ పాయింట్లో గోడలు మొరపెట్టాయి. మూడవ పాయింట్లో బిగబట్టిన కూలి మొరపెడుతుంది. అందుకొరకే మీరందరూ కూడా నాకు మొరపెట్టే వారు ఉంటే మీకు ప్రత్యుత్తరం ఇస్తా. గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను మీకు బోధించదను. వీటి ద్వారా మీకు వచ్చే శ్రమ ఏమైనా ఉన్నా, సంతోషం ఉన్నా మొరపెట్టండి అని చెప్పినప్పుడు కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు ఆసాపు కీర్తన 77వ కీర్తన చూడండి, ఎంత మంచి మాట చెప్తున్నాడో. 77వ కీర్తనలో ఆసాపు కీర్తన, ఇది దావీదు కీర్తన కాదు, ఆసాపు కీర్తన. మొదటి 2 వచనాలు వాళ్ళకు కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, సమస్య వచ్చింది, బాధలు ఉన్నాయి, సమాధానం లేదు. అట్టి స్థితిలో ఎవరి వైపు తిరిగి మొరపెట్టాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలని నేను చెప్పి అనుకుంటే ఎవరు దొరకలేదు వాళ్ళకు. అందుకే ఆసాపు కుమారుడు మరి దేవుని పని విషయంలో వాళ్ళు చక్కగా పోరాడుతూ దేవుని విషయంలో ఈ మాట మాట్లాడుతున్నారు. అమ్మా, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును. ఇంకా ఎట్లమ్మా? ఎలుగెత్తి గట్టిగా కేకలు వేసి, ఎలుగెత్తి గట్టిగా కేకలు వేసి, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును. అది ఆయనకే మనవి చేయాలి. ఆయనకి మనము మనవి చేయాలి. ఎందుకు? ఆయన చెవి గలవాడై ఉన్నాడు వినడానికి. దేవుడు నాకు చెవి యొక్కు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేస్తున్నాము. అట్లాగే ఎవరైనా మొరపెట్టారా? ఎలుగెత్తి. వెరీ గుడ్. ఎలుగెత్తి ఎస్. తీమై కుమారుడైన బర్తిమై లూకాసు వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 36 వచనం, అది అంతేలే. నేను ఎలుగెత్తి మొరపెట్టినాడంట. ఎందుకు? ఆయన నా మనవి ఆలకిస్తాడంట. ఈ విధంగా నిన్న ప్రతి దానికి జవాబు వస్తే మనిషి ఏమైనా సంతోషంగా పా అని ఉంటుంది కదా. ఏమా ఉందా? ఎవరు చూపిస్తాడు ఇక్కడ? గుడ్డోని చూపిస్తున్నాడు. ఆ గుడ్డోడు చూడట్రా, గుడ్డివాడైనా కూడా మొదలుపెడుతున్నాడు. నీకు కండుండే, చెవులుండే, ముక్కు ఉండే, నాలుగుంది, శరీరంలోని అవయాలన్నీ గట్టిగా ఉన్నాయి, కానీ ఏం చేయాలి? నువ్వు బతికి లాభం లేదు, నువ్వు మొరపెట్టడమే లేదు నా వైపు తిరిగి. అందుకే దావీదు మహారాజు నేను ఎలుగెత్తి మొరపెట్టేదను, ఆయన మనవి చేయదును. దేవుడు నాకు చేయవద్దు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును. నా ఆపత్కాలం ముందు నేను ప్రభువును వెతికితిని, రాత్రి వేళ నా చెయ్యి వెనకకు తీయకుండా. ఎవరి చెయ్యి? నా చెయ్యి, నీ చెయ్యి, మనందరి చెయ్యి. దేవా, పాపినైనా నన్ను కరుణించుము అని చెప్పాను. దేవా, అపవిత్రతతో కలిగిన మా జీవితాలను తీసివేయి, మంచి జీవితం దయచేయి. మేము ఈ లోకంలో బ్రతికిన కాలంలో దురుసుగల నోటితో మాట్లాడకుండా, మాకు ఇష్టమైనట్టుగా ప్రవర్తించకుండా, జ్ఞానంతో బ్రతికేటట్టుగా సహాయం నేను మొదలుపెట్టినాడు. అందుకే ఏమన్నాడమ్మా? రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, ఇది నా ప్రాణం ఓదార్పు పొందనున్నది ఉన్నది. ఎంత మంచి మాట! దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుతున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోతున్నది. ఎట్లా మొరపెట్టాడమైనా? ఎలుగెత్తి మొరపెట్టాడు. మరి మనము అన్నీ ఉండి మొరపెట్టగలిగినటువంటి ఆసాపు కుమారుల వల్ల ఉందామా?
లేకపోతే గుడ్డివాడ ఇంటి కూడా చూడలేని వాడుగా ఉన్న సహాయం చేయమని కోరి మొరపెట్టేటువంటి తిమైకుమైన భర్తిమై మాదిరి ఉందామా? వీళ్ళిద్దరు కూడా మొరపెట్టగలుగుతారు. కానీ మొరపెట్టలేని వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి కొరకు నేను చూస్తాను. అందుకే ఈ తిమైకుమైన భర్తిమై కూడా దేని కొరకు మొరపెట్టినాడు? విశ్వసందేశ్ తిమైకుమైన భర్తిమై ఎందుకొరకు మొరపెట్టినాడు? చూపు దయచేయమని మొరపెట్టినాడు. గుడ్డివాడైన భిక్షగాడు, ఎవరు లేదు అనకు, కానీ ఆయన దేవునిపై తిరిగినాడు. నీకు అందరూ ఉన్నా కూడా, అందరూ చేతులు ఇచ్చిన, అందరూ నీకు బలం ఇచ్చిన, నువ్వు లేకపోతే లేనే లేదు. అందుకొరకే ఆపత్కాలంలో, కష్టకాలంలో నీ ప్రాణము నెమ్మదిగాను, నీవు సుఖముగాను చక్కగా ఉండాలంటే నీకు వచ్చినటువంటి స్థితిని బట్టి ప్రార్థన చేయాలి. విలాపవాక్యములు 2వ అధ్యాయము చూడమ్మా, ఎంత మంచి మాట చెప్తాడు. విలాపవాక్యములు లామెంటేషన్ అని చెప్తాడు. 2వ అధ్యాయం 19 వచనం. ఇప్పుడు నీ పిల్లల కొరకైనా, నీ భర్త కొరకైనా, నీ సమాజం కొరకైనా, సంఘం కొరకైనా లేచి పురుగుదనం గలవారు, పట్టుదల గలవారు ప్రార్థనలో ఎప్పుడు లేవాలని చూద్దాడు. అమ్మా, నీవు లేచి రేయి మొదటి జాములు, ఎన్ని జాములమ్మా? ఎన్ని జాములు అయితే దినం అవుతుంది? 3 జాముల. మొదటి జామాయే మీరింగారయ్యా, గుడ్. 2వ జామాయే మీరింగారే, 3వ జామాయే మీరింగారయ్యా, 3వ జామాయే మీరింగారయ్యా, 4వ జామున నడిచి వస్తున్నావా, 4వ జామున నడిచి వస్తున్నావా, ఈ జీవితాయిదాలేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. ఎవరిని పట్టుకోమని చెప్పి ఎలుగెత్తి మొరపెట్టాడు? చెయ్యి యేసు ప్రభువాను నా చేయి పట్టుకో అని మొరపెట్టాడు. ఎవరు? పీటర్ మార్దమనా? పీటర్ గారే కదా నేను నాకు మొరపెట్టాడా లేదా? ఎవరు? నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు మొరపెట్టాడా లేదా? ప్రభువా ప్రభువా నా చేయి పట్టుకో నన్ను కాపాడు. అట్లాగా పేతులను పడిన వాడు కూడా నీళ్ళలో మునిగిపోతున్న సందర్భంలో ఏం చేసినాడు? అంత మనసుకుంటా. ఏ కాలంలో ఏం చేసినాడు? నీళ్ళలో మునిగిపోతున్న సమయంలో మొరపెట్టాడు. ఇప్పుడు చదవము. నీవు లేచి రేయి మొదటి జామున నువ్వు పడుకునేటప్పుడు, తర్వాత 4వ జామున నువ్వు లేచేటప్పుడు నీకు ఇంకా సమస్యలు ఉంటే ఎలుగెత్తి కన్నీటితో చేతులెత్తి సహాయం కోరుతా. నెక్స్ట్ ఇంకా నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధానంలో నువ్వు నీ హృదయంలో కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు. అది ఎవరి కొరకు చేస్తారా? పసిపిల్లల కొరకు. ఎవరు ఆ పసిపిల్లలు? క్రైస్తవులుగా, క్రీస్తు వారుగా దేవుని వాక్యాన్ని రుచి చూసి ఎరిగిన వారి పసిపిల్లలు. నా మాట అనుకుంటున్నారేమో. 1 పేతురు 2వ అధ్యాయం ఉంది కదమ్మా, ప్రభువు దయాళుడని రుచి చూచి తెలుసుకొనుడి. సమస్త ద్వేషం అంటే క్రైస్తవులుగా, క్రీస్తు వారుగా, దేవుని వారుగా ఉన్నవాళ్ళు ఏం చేయాలా? సమస్త దూషణం చదివినా. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా మీరు నిజంగా క్రైస్తవులుగా, క్రీస్తు వారుగా ఉంటే, అమ్మా దేవుని వారుగా ఉంటే ఏమేమి మానాలంటారు? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఎవరు శిష్యులు అంటే? చిన్నపిల్లలే కదా, పసిపిల్లలే కదా. రైట్. ఇది అందుకొరకే నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు బోధిస్తాను. ఆ విధంగా మొరపెట్టే వారిలో ఉంటే
శ్రమకాలంలో కష్టకాలం నుండి మన శత్రువులు మనం బాధ పెట్టి మనం పని చేసే కాడ మనం పని చేయకపోతే ఎవరి దగ్గర యజమాని దగ్గర ఆ యజమానులు మనం బాధ పెట్టినప్పుడు ఆ యజమానుడికి మనసు దాయిచ్చేయమని కూడా మా పనుల విషయంలో వాళ్ళు శ్రద్ధ చూపకుండా మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారని పని చేయించుకుంటున్న యజమానుల కొరకు కూడా ప్రార్థన చేయాలా. నిర్గమకాండము 2వ అధ్యాయం వస్తారు. ఎవరు విన్నాడు దేవుడు అక్కడ? ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అమ్మా నిర్గమకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నిర్గమకాండం 22వ అధ్యాయం 27వ వచనం. 3వ అధ్యాయం కూడా చూడడం దొరుకుతుంది. వచ్చింది 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుతూ, నిట్టూర్పు అంటే ఎంత చేసినా ఇంతే, ఏం చేసినా ఇంతే, మనిషి అన్ని రకాలుగా ఇంత డబ్బున్నా ఇంతే, ఎంత డబ్బు లేకున్నా ఇంతే, సో నా బతికే ఇంత, ఎందుకు బతికినానో ఏమని ఇట్లాగా నిట్టూర్పు అంటే నిట్టూర్పులు వాళ్ళ శ్రమకు తగినట్టుగా వాళ్ళ బాధకు తగినట్టుగా వాళ్ళు నిట్టూర్పులు ఇస్తున్నారు. అయ్యో మాకు ఎవరయ్యా సహాయం చేసేది, మమ్మల్ని కాపాడేది ఎవరు అని నిట్టూర్పులు విడుచుతూ మొరపెట్టుచుండగా వారు వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. ఎవరు పెట్టిన మొర? ఇశ్రాయేలు జనాంగం పెట్టిన మొర. అంటే బానిసలుగా ఉండి వెట్టి పనులు చేస్తూ బాధ పొందుతున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం మొరపెట్టిన మొర దేవుడు విన్నాడు. అందుకే మనం ఎలిగెత్తి మొరపెట్టే వారుగా ఉండాలని చెప్పండి. ఒక మాట చూసుకొని ముగిద్దాము, సమయం గడి ఉంది అనుకుంటుంది, అయిపోయింది. 88వ కీర్తన, కీర్తన గ్రంథం 88వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందామా. ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు వీళ్ళు కూడా కోరాహు కుమారులు చూడండి. యెహోవా 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 అని మాటకు మనకు అర్థం తెలుసు కదా రవి. ఉన్నవాడు అవునన్నవాడు కాదన్నవాడు కూడా ఆయన, అవునన్నవాడు కాదన్నవాడు. ఓకే. 88వ కీర్తన. యెహోవా ఎవరవుతాయా? నాకు రక్షణకర్తగా ఉన్నాడు. నా భర్త నాకు ఎట్లాగా ఉన్నాడో నాకు ఆ విధంగా ఉండాలంట. శరీర సంబంధమైన భర్త ఒకవేళ నీకు నీడగా తక్కువేనా? దేవుడు నీకు నీడను కలగజేసి నెమ్మది కలగజేస్తున్నాడు. అందుకే యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా. ఎప్పుడమ్మా? ఇది రాత్రే పప్పుడా? మరి రాత్రి వేళ ఈ సమయంలో కూడా వచ్చి ప్రార్థనలో కూర్చోలేకపోతున్నారంటే వీళ్ళు ఎంతటి గొప్పవాళ్ళు చూడండి, ఎంత కడుపు నిండిన వారు కదా. మొరపెట్టడానికి ప్రార్థన చేయడానికి ఆసక్తి లేని వారంటే ఎంతో. అందుకే ఎందుకు వీళ్ళు మొరపెట్టలేకపోతున్నారంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూస్తే మనకు అక్కడ తెలుస్తుంది విషయం. అన్ని బాగుంటాయి, అన్నీ ఎంత కావాలంటే ఎంత బాగుంది. నివాస స్థలాలు కానీ, వారికి సంపాదన కానీ, జీవితం కానీ, జీతాలు కానీ అన్నీ బాగున్నాయి. కానీ మొరపెట్టడానికి ఇష్టం లేనటువంటి వారు వీరికి వచ్చే ఆశీర్వాదం ఎంత మంచిదో చూడండి. మేము ఆశీర్వాదం అనుకుంటే కదమ్మా, పాటలు చేయకుండా పర్లే, మేము చర్చికి పోకుండా పర్లే, కడుపు నిండగా తింటున్నాం 3 పూటలు, మా ఇంట్లో తిన్నట్టుగా ఎవరింటన్నా తింటున్నాము అనుకుంటున్నాం. కాదు, ఏది ఏమైనా సరే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి నేర్చుకున్నాడు. ఆదివారమైనా, బుధవారమైనా, శుక్రవారమైనా, ఏ దినమైనా కూడా ముందుగా ఉంటే ఎంత ఆశీర్వాదం. చదవమ్మా 18వ వచనం తీసుకొనైనా. ఎవరు ఇల్లంతా మొరపెట్టని వారంతా ఎవరు? క్రీస్తుకు విరోధం. అంటే ప్రార్థన చేయని వారుని. ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు ఇంట్లో తల ఉంచి ప్రార్థన చేసుకుంటారా? చేయాలి. చేయలేకుండా అనుకో
భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేయలేవనుకో అంతే. క్రీస్తుకు శిలువకు శత్రుడు. మనం నమ్మినాం కాబట్టి. నమ్మనివాడు వాడు కూడా కొంతమంది చాలామంది చూసిటారు. ఇట్లా అనుకొని తినేటోళ్ళు ఉన్నారు కదా చాలామంది. ఇట్లా అనుకొని తినేటోళ్ళు ఉన్నారు. మనం ప్రార్థన చేస్తాం, వాళ్ళు ఇట్లా అనుకొని తినేస్తున్నారు. మరి వాళ్ళకు మనకైనా తినడం అది కూడా అనడా ఇది కూడా అనాలంటే ఎవరు గొప్ప? క్రీస్తుకు శత్రువులు వీళ్ళంతా. ఎంత మంచివాడు కదా. లోకంలో నీకు ఎంతమంది శత్రువులు ఉన్నా తప్పించుకోగలవు, కానీ క్రీస్తు నుండి నువ్వు వచ్చే విపత్తులు తప్పించుకోగలవు. క్రీస్తు నుండి వచ్చే ఆశీర్వాదాలు ఎవరు తీసేయడం వల్ల ఆయన ప్రార్థన ద్వారా మొదలుపెడితే చదువునైనా అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుచున్నారు. దీనిని గూర్చి అయ్యా నేను చాలాసార్లు చెప్పాను. నేను చిన్నగున్నప్పుడు నుంచి మీకు బోధ చేస్తున్నాను. అంటే నేను చిన్నగున్నప్పుడు చేసినప్పుడు లేదంటే కొంతమంది ఉన్నారు. నేను చిన్నగున్నప్పుడు నుంచి అన్నాడా? ఎప్పటి నుంచి? అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు కూడా ఏడుస్తున్నా. నా మనసులో ఇంకా బాధ. నీకు చెప్తే కదా దూరాలు, ఈ దూరాలు ఏం చేస్తారంట? ప్రత్యేకరం ఇస్తాయి. గుడ్, ఏం లేదురా ఊరికి పోతుడు అంతే. నువ్వు అందుకొరకే దేవుని మాట ఒక్కొక్క సందర్భంలో ఒక రకంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ? ఏమంట? అంతం వచ్చిందంటే ఏమైనా నిత్యవాసరంబు తెల్లవారగా యేసునందు సద్భక్తితో. ఈ పాట మనకు నేర్చుకోవాలి. ఈ పాట ఎప్పుడు పరమజీవము లేకుంటే ఇది పరదేశం అని పాడుతుంది కదా. ఈ పాట చాలా మంచిది. నేను అడపోయి నిలబడినప్పుడు నేను కూడా ఎప్పుడు చేయాలంటే సేవ అనుకుంటుంది. కానీ ఈ సేవ ఇంత భారమైనది, ఇంత బలహీనమైనదా? ఈ శరీరము భారమైన మన క్రీస్తుని గురించిన శివ వార్త భారమైనదిగా ఉన్నా మనకు అది అన్ని విషయాలలో మనం భద్రపరిచేదిగా ఉంటుంది. మన భారాన్ని, మన సమస్యను ఆయన మోసి మనకు నెమ్మదిని కలుగజేయడానికి నీకు గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను అన్ని కూడా నేను నీకు ఇస్తాను. అందుకే చదవమేమంటాడు? నాశనమే వారి అంతము, వారి కడిపే. ఎవరమ్మా? వారి కడుపు దేవుడు అంట. ఎప్పుడు వంటనే, ఎప్పుడు వంటనే, ఎప్పుడు వంటనే. ఆడన్నా ఈడన్నా ఈడన్నా ఆడన్నా ఈడన్నా ఎక్కడో చోటనే కూర్చొని వ్యర్థమైన సమయాన్ని వ్యర్థం చేసుకుంటే కానీ మొరపెట్టడానికి రావడానికి ఇష్టం లేదు. అంటే దారిలో కూర్చొని గుడివాడైన తీమై చాలా గొప్పవాడా? మనవా గొప్పవాడు? ఎవరు గొప్పవాడు? తీమై కుమారుడైన భర్తమే గొప్పవాడా? మనం గొప్పవాడు? ఆయన గొప్పవాడు. ఆయన కళ్ళు పాడడానికి వస్తాడు. ఆయన చెవులు కాబట్టి చేతులు చూడడానికి పడుతున్నాడు. ఆయనకు అది లేదు కాబట్టి ఇంటికి వస్తాడు. అది కాదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రభువునందు నిత్య జీవితాన్ని మీరు పొందాలంటే, నేను నీవు మనం అందరం పొందాలంటే ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగి జీవిస్తే మన ప్రయాస, మన కుటుంబంలో ఎప్పుడు కూడా అసలు మన నీతికి తగినట్టుగా మన నివాస స్థలములను, మన భర్తలను, మన భార్యలను, మన పిల్లలను, మనం చేసే ఉద్యోగాలు, వృత్తి పనులను, సేవను ఆశీర్వదించి గొప్పగా చేస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడమ్మా? 133వ కీర్తన చివరి వచ్చి చదువుకొని ముగిద్దామమ్మా. టైం చాలా ఉంది కానీ అమ్మా మిమ్మల్ని అందరినీ, మీ భర్తలను, మీ పిల్లలను దేవుడి విధంగా ఆశీర్వదిస్తాడు. అమ్మా సియోను కొండల మీద నుండి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును, శాశ్వత జీవమును, శాశ్వత జీవమును. అచ్చట ఎక్కడ? ప్రార్థన చేసే స్థలంలో, దేవుడు మనకు ఇచ్చిన ఈ ఆరాధన స్థలంలో, ఆయన పేరిట ఎక్కడైనా సరే ఆరాధన స్థలంలో కూడుకుంటే అది శాశ్వతమైన జీవమును, ఆశీర్వాదమును అచ్చట ఉండవాలని దేవుడికి సెలవిస్తున్నాడు. అందుకే నీకు ఇచ్చిన దినాన్ని నువ్వు పోగొట్టుకోకుండా, నువ్వు రాలేని స్థితిలో ఉన్నావు, నడవలేని స్థితిలో ఉన్నావు, నడచడంత సామర్థ్యం ఉన్నావు, వచ్చేటప్పుడు కనీసం ఒక మనిషికి రండము, పోదాము అని చెప్పేవాడుగా ఉన్నప్పుడు అదే ప్రార్థన అవుతుంది కూడా.
అంటే నువ్వు చెప్పినా రాలేకపోయిందనుకో, అది చేతులు కడిగేసుకునేటి అంతే. అందుకొరకు అందరూ కూడా ఇక్కడ సియోను కొండల మీద దిగి వచ్చు హెర్మోను మంచు వలెను ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవించుచున్నాడు. ఇక్కడ ఉండాలని. అందుకే పిల్లలనేమి పెద్దలనేమి అందరి దేవుడు ఆశీర్వదించి గొప్పవారు చేయాలని వాక్యం ద్వారా మనం చేస్తున్నాము. మొరపెట్టుకున్న వాళ్ళకి వచ్చే ఆశీర్వాదాలు మనకు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పటికి కొంచెం మాత్రమే, అయినా టైం కూడా ఎక్కువైంది కూడా అట్లా చేయకూడదు. నేను మరి దైవజనులు కరెక్ట్గా 8:10కి 8:05కి ముగిస్తారు. నేను చాలా ఎక్కువ చేసినట్టున్నాను. అందరం కూడా ప్రభువుల ఆశీర్వాదం పొందుకొని నిత్యము రేయి మొదటి జామున 4వ జామున రేయి మొదటి జామున మనము ప్రార్థన చేసి ఎరిగెత్తి దేవునికి మొదలుపెట్టే వారు ఉండాలని వాక్యం చూస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి దయగల దేవా, నీకు వందనాలు. నాకు మొరపెట్టును, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను, గ్రహింపలేని సంగతులు నీకు అనుగ్రహిస్తున్న సెలవిచ్చావు. అందుకే నాయన మాకు మీరు మొరపెట్టమని సెలవిచ్చిన మొరపెట్టలేని వారిగా ఉంటున్నా, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేని వారిగా ఉన్నప్పుడు, చనిపోయిన వారు, బ్రతికిన వారు, చనిపోయిన వారు ప్రభువ, మరి రాళ్ళు, మరి గుమ్మములు, మరి అనేకమైనటువంటి కూలి మొరపెట్టగలిగినవి మేము వాటి వల్ల ఉండగా, జీవం లేని వాటి వల్ల ఉండగా జీవం గల వాళ్ళమై నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ మొరపెట్టుకునే భాగ్యం చేరవచ్చిన మీ దాసులకు, చిన్న బిడ్డలకు, వృద్ధులకు, బాలులకు, కన్యకులకు, ఎదుగుతున్న కుమార్తెలకు ప్రభావ ప్రతి ఒక్కొక్కరికి మీ తోడ్పాటు ఇచ్చి అంతకంతకు వర్తిల చేసి ఆశీర్వాదంతో నింపి నిత్యానందం ఉండలాగా వారి తలల మీద మీ రీతిని వర్షంలో ఇక్కడ చేరిన మీ బిడ్డలందరి మీద కుమ్మరించండి నాయన. ఈ కార్యంలో పాలు పంచుకొని మీ వాక్యం ద్వారా మా హృదయాలు నింపుకొని కార్యం ముగించుకొని తిరిగి వెలుచున్న మా అందరి మీద దృష్టి ఉంచి దీవెనతో నింపి మహిమ పొందామని, మరొక దినాన్ని మీ చిత్తమైతే మనకు అనుగ్రహించి ఆశీర్వాదంతో నింపి ఆదరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.